మెరుగు రాజేష్ మన కర్తవ్యం ఛానల్ మిత్రులారా. ఇక సిద్దిపేట జిల్లాలోనైతే గత కొంతకాలం నుంచి అయితే వరుసగా బంగారం కోసం అయితే దారుణ హత్యలు అయితే చేయడం జరుగుతుంది. ఒకే కుటుంబానికి సంబంధించిన ఒక 30 సంవత్సరాలు ఉండే తల్లి, ఒక మైనర్ బాలుడు సిద్దిపేట జిల్లా బుంపల్లి మండల కేంద్రంలో వరుసగా గత పోయిన సంవత్సర కాలం నుంచి ఇప్పటి వరకు వరుసగా హత్యలు చేసుకుంటూ వస్తున్నారు. కేవలం తక్కువ సమయంలో ఈ డబ్బులు ఎక్కువ సంపాదించాలి, బంగారం సంపాదించాలి, ఆభరణాలు సంపాదించాలనే ఒక దురదృష్టి కొద్దీ మానవ మృగాల్లాగా మారి ప్రాణాలనే తీస్తున్నారు. ఇప్పటికైతే ఎట్టకేలకు వీళ్ళ కాలం పండింది. పోలీస్ అధికారులు అయితే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బుంపల్లి మండల కేంద్రం బుంపల్లి గ్రామంలో ఈ నెల 8వ తేదీన ఒక వ్యక్తి, అంటే ఒక దాదాపు ఒక 40 సంవత్సరాలు ఉండే ఒక మహిళను అదే గ్రామానికి చెందిన చాకలి రజిత అనే వ్యక్తి తన కుమారుడి సహాయంతో వాళ్ళ ఇంటికి పిలిపించి తనను గొంతు నమిలి హత్య చేసి దుబ్బాక మండల కేంద్రంలోని రామకపేట గ్రామ శివారులో నిర్మానుష్యమైన ప్రదేశాలలో బాడీని తీసుకెళ్లి అర్ధరాత్రి తగలబెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ నెల 8వ తేదీ నిన్న 16వ తేదీ రోజు సాయంత్రం వరకు ఈ కేసుకు సంబంధించిన మిస్టరీని, దాంట్లో ఉన్న దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకోవడం జరిగింది, వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది. కేవలము ఈ చాకలి రజిత అనే అమ్మాయి తన బాలుడైన కుమారునితోటి కలిసి బుంపల్లి గ్రామంలో గత సంవత్సరంలో కూడా అదే గ్రామానికి చెందిన కుంట రేఖను ఆమె డబుల్ బెడ్రూమ్లో నివసిస్తుంటే ఆమెను కూడా సేమ్ ఇదే విధంగా తన బంగారు ఆభరణాలు తీసుకొని తనని హత్య చేసి బయట వేరే విలేజ్కి సంబంధించిన, అంటే వేరే గ్రామ శివారు తీసుకెళ్లి ఇదే సేమ్ దీనిలాగానే పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. గత మే నెలలో, అంటే పోయిన సంవత్సరం మే నెలలో కూడా బుంపల్లికి సంబంధించిన ఒక వెంచర్లో వాకింగ్ చేస్తున్న మహిళ అన్నపూర్ణ అనే మహిళ ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో, రోజు ఒకతే వాకింగ్ వెళ్తుంటే అదే సమయంలో వీళ్ళు కావలి కాసి వెంటాడి ఆమెను కూడా సేమ్ ఇదే విధంగా దాడి చేసి బంగారు ఆభరణాలు లాక్కోవడం జరిగింది. అంటే ఇట్లా వీళ్ళు కేవలము వాళ్ళ ఒంటరి మహిళలను టార్గెట్ చేసి, ఒంటరి మహిళలు ఎక్కడికైతే వెళ్తున్నారు, ఒంటరి మహిళలు ఏం చేస్తున్నారు అనే వీళ్ళ కదలికలను గుర్తించి వీళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక స్కెచ్ చేసుకొని వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాలను తీసుకొని ఇట్లా హత్యలకు గురి చేస్తున్నారు. ఇట్లా దరిదాపు ఒక సంవత్సర కాలం నుంచి గడుస్తుంటే ఈ నెల 8వ తేదీన రామకపేట శివార్లో జరిగినటువంటి హత్య కేసులో సిద్దిపేట పోలీస్ అధికారులు, సిపి గారు, అటు దుబ్బాక పోలీసులు, బుంపల్లి పోలీసులు అందరూ కలిసి దీనికి సంబంధించిన కేసు పూర్తిగా తొందరగా దర్యాప్తు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులనైతే పట్టుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంత ఒక మనిషిని, ఒక తోటి మహిళనే హతమారుస్తుందంటే అసలు ఎంత దారుణమైన ఘటన, ఘోరమైన ఘటన. అసలు సమాజం ఎడిపోతుంది. కేవలం తొందరగా ఆస్తులు సంపాదించాలి, బంగారు ఆభరణాలు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలనే ఒక దురదృష్ట బుద్ధి కొద్దీ ఇట్లా వరుసగా హత్యలు చేసుకుంటూ వచ్చి లాస్ట్కి అయితే పోలీసులకు అయితే చిక్కింది. బాలుడిని
జయవర్ణన్ హోమ్ కి బాలుని పంపించారు. ఈ చాకలి రజిత అనే అమ్మాయి అయితే రిమాండ్కి తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇట్లా చేసుకుంటా పోతున్నటువంటి ఇసోంటి అంటే భయంకరంగా ఇట్లా హత్యలు చేసుకుంటూ పోతున్న వాళ్ళకైతే న్యాయస్థానాలు కూడా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని శిక్షలు కూడా అంతకు రెట్టింపు. వీళ్ళు ఒక మనిషి ప్రాణం తీస్తున్నారు, ఆ ప్రాణం తీసేదానికంటే వీళ్ళకు ప్రాణ భయం ఏందో దానికి ధీటుగా శిక్షలు కూడా వేయాలి. అంటే కొంతమంది హత్యలు చేసినా కానీ తొందరగానే బెయిల్ వస్తున్నాయి. ఆ బెయిల్ వచ్చిన తర్వాత వీళ్ళని చూసి ఇంకొకరు తయారవుతున్నారు. ఇట్లా కాకుండా సమాజం ఉలిక్కి పడేలా ఇట్లా హత్యలు చేస్తున్న వాళ్ళకి న్యాయస్థానాలు గట్టి గుణపాఠం ఇవ్వాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తం మీదనైతే ఈ వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో దుబ్బాకకు సంబంధించిన హత్య వెనుక తొందరగా పోలీసులు ఛేదించి ఈ హత్యలు ఎట్లా జరుగుతున్నాయని తొందరగా ఛేదించి పోలీసులు అయితే దుండగులను అయితే పట్టుకోవడం జరిగింది. కానీ ఇదే వీళ్ళు ఇంకా నలుగురిని హతమార్చడానికి ప్లానింగ్ తోటి స్కెచ్ కూడా వేసుకోవడం జరిగింది. అంటే పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి విస్తుపోయే నిజాలైతే అసలు ఘోరంగా ఉన్నాయి. ఏంటంటే ఈ హత్యలు కాకుండా ఇంకా నలుగురిని కూడా చంపాలని మాస్టర్ ప్లాన్ వేసుకున్నారట. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లా తేలింది. అంటే ఆల్రెడీ ఒక ఇద్దరిని చంపేసారు, ఇంకా నలుగురిని చంపాలని ప్లాన్ చేసుకోరంటే ఆమెకి ఎంత మూర్ఖంగా ఆలోచిస్తుంది. కేవలం ఒక ఆమె ఎంత మూర్ఖంగా ఆలోచిస్తుంది, సమాజం ఎటుపోతుంది. మొత్తం మీదనైతే ఈ తొందరగా ఈ కేసును ఛేదించిన పోలీసులకైతే హైట్సప్. అట్లనే న్యాయస్థానాలు కూడా ఇట్లా జరగకుండా ఇంకొకరు హత్యలు చేయాలంటే భయపడేలా ఉలికి పడేలా న్యాయస్థానాలు వీళ్ళకు కఠినంగా శిక్షించాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి మన కర్తవ్యం. నేను మీ మేరుగు రాజేష్.